సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. విడుదల రజని రూట్ మార్చేశారా? సైబరాబాద్ ఐటీ వనంలో చంద్రబాబు నాటిన మొక్కను నేను అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలిగిన మహిళా నేత. అవసరాన్ని బట్టి రాజకీయాల్లో తన పాత్రను మార్చుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయాల్లో అండగా నిలిచిన నేతలకే పంగనామాలు పెట్టడంలో ఆమె దిట్ట. ఇంతకీ ఆ మహిళా నేత ఎవరా అని అనుకుంటున్నారా? ఈ ఉపోద్ఘాతమే చాలు ఆమె ఎవరో ఇట్టే తెలిసిపోవడానికి. ఆమె మాజీ మంత్రి విడదల రజని. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో విడదల రజని పేరు ఏపీ రాజకీయాల్లోనూ సోషల్ మీడియాలోనూ మారుమోగిపోయింది. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విడదల రజని ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఆమెకు కొద్ది కాలంలోనే రాజకీయాల్లో గొప్ప మహిళా నేతగా, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే నేతగా ఎదగాలని ఆరాటం మెండు. రాజకీయాల్లో గొప్ప నేతగా, ప్రజానేతగా ఎదగాలంటే నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించాలి. అయితే ఆమెకు ఆ తీరిక లేక షార్ట్ కట్లు ఉండగా కష్టపడడం ఎందుకు అనుకున్నారో కానీ తన ఎదుగుదలకు ఆమె జనాలను కాకుండా సోషల్ మీడియాను నమ్ముకున్నారు. అయితే తనను గెలిపించిన ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలో ప్రజలు ఆమెను లైట్ తీసుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ అధిష్టానం సర్వే నిర్వహించగా చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజని ఓటమి ఖాయమని స్పష్టమైంది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆమెను గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి పంపించారు. ఊహించని పరిణామంతో కంగు తిన్న ఆమె జగన్ నిర్ణయానికి ఎదురు చెబితే ఉన్న సీటు కూడా పోతుందన్న భయంతో గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తెలుగుదేశం అభ్యర్థి గెల్లా మాధవిపై పోటీలో గెలిచారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు విడదల రజని అండ్ ఆమె గ్యాంగ్ అనేక కుట్రలు చేశారు. కానీ గుంటూరు వెస్ట్ ప్రజలు రజని కుట్రలను తిప్పికొట్టి 49,772 ఓట్ల మెజారిటీతో గెల్లా మాధవిని గెలిపించారు. ఎమ్మెల్యే అయిన తొలిసారే రజనీకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి దక్కినప్పటికీ ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయారు. మంత్రి పదవిని ప్రజల కోసం కాకుండా అక్రమార్జనకు ఉపయోగించినట్లు ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో విడదల రజని నోరు మూగబోయింది. ఆమె మీడియా ముందుకు వచ్చేందుకు సాహసం చేయడం లేదు. ఇటీవల జగన్తో వైసీపీ నేతల భేటీలో ఆమె ప్రత్యక్షమయ్యారు. జగన్తో సమావేశం సందర్భంగా విడదల రజని తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచే పోటీకి అవకాశం ఇస్తే విజయం సాధించేదానినని చెప్పుకొచ్చినట్లు సమాచారం. మరోవైపు వైసీపీ ఘోర ఓటమి తర్వాత సోషల్ మీడియాలో భూత పురాణంతో రెచ్చిపోయే వైసీపీ సానుభూతి పర్రాలు శ్రీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విడదల రజని లాంటి నేతల మూలంగానే వైసీపీ దారుణ ఓటమికి గురైందని శ్రీరెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రజనీ లాంటి నేతలకు పార్టీలో హైప్ ఇవ్వద్దని ముందు నుంచే చెబుతున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని, ఫలితంగా ప్రజలు ఘోరంగా ఓడించారంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా ప్రస్తుతం విడదల రజని వైసీపీలోనే ఉంటారా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. పరిస్థితులను బట్టి తన పాత్రను మార్చుకోవడంలో దిట్టగా పేరున్న విడదల రజని వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. విడదల రజని తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభించారు. కొద్ది కాలానికి వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై విడదల రజని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఆమెపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు ఆమె పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. తెలుగుదేశంలోకి తిరిగొచ్చేందుకు రజనీకి అవకాశం లేదని చెప్పొచ్చు. బీజేపీ, జనసేన పార్టీల్లో ఏదో ఒక పార్టీలో విడదల రజని చేరడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. బీజేపీలోకి వెళ్లేందుకు ఇప్పటికే ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే తన భర్త కాపు సామాజిక వర్గం కావడంతో కాపు పెద్దల సహకారంతో జనసేన పార్టీలోకి చేరేందుకు భార్యాభర్తలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ పెద్దలు పార్టీలో కీలక పదవి ఇస్తామని రజనీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీలోనే కొనసాగితే మంత్రి హోదాలో చేసిన అవినీతి అక్రమాలను అధికార పార్టీ వెలికి తీసే అవకాశం ఉంటుందని, అదే జరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రజనీ భావిస్తున్నారట. అన్ని అంశాలను భేరీసు వేసుకొని తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన లేదా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు విడదల రజని సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా స్టార్ గా పేరు పొందిన విడదల రజని ఏ పార్టీలోకి వెళ్లారన్న అంశంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.